గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే సపోజ్ ఇప్పుడు వీళ్ళు దియా ఒప్పుకున్నారు, ఎంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పేసుకొని మాకు ఆ కిస్సా సొద్దు కానీ మాకు ఈ దియా మేము బ్లడ్ మనీ ఏదైతే ఉందో మాకు ఓకే, కాబట్టి మీరు ఈ అమ్మాయికి మేము క్షమాభిక్ష పెడుతున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఆ డెత్ సెంటెన్స్ అన్నది ఆగిపోతుంది, మరణ శిక్ష అన్నది ఆగిపోతుంది. కానీ ఆ అమ్మాయి ఇమీడియట్ గా రిలీజ్ అవుతుందా లేదా అన్నదాని గ్యారంటీ లేదు. అప్పుడు కోర్టులు ఏంటంటే దీన్ని తీసుకుని, ఎందుకంటే ఆ వ్యక్తి అయితే చనిపోయాడు, అవును, ఆ అమ్మాయి చేతిలో ఒక నేరం అయితే చేయబడింది, ఆ నేరం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఈ అమ్మాయి దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకొని ఈ అమ్మాయికి డెత్ సెంటెన్స్ వద్దు, ఐ ఫర్ ఐ వద్దు అన్నది వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఈ కోర్ట్స్ ఏం చేస్తాయంటే దీని గురించి మళ్ళా ఒకసారి చర్చించి మరి ఆ అమ్మాయిని జైల్లో పెట్టాలా లేకుంటే రిలీజ్ చేయాలా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇది మళ్ళా కోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మరణ శిక్ష అన్నది వాళ్ళు ఆపగలరు ఆ కుటుంబం, కానీ ఆ అమ్మాయికి జైలు శిక్ష అన్నది ఆపే అధికారం వాళ్లకు లేదు. ఆ జైలు శిక్ష అన్నది నిర్ణయించేది అక్కడ ఉన్న స్థానిక కోర్టు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒకసారి సౌదీ అరేబియాలో కేసు జరిగింది ఇంతకుముందు, అతని పేరు అబ్దుల్ రహీం అని, అతను కూడా కేరళ అతనే, అతను కూడా ఈ విధంగా మరణశిక్ష విధించబడింది. అతను బ్లడ్ మనీ పే చేసి ఆయన మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు, కానీ ఐ థింక్ సుమారుగా 20 సంవత్సరాల శిక్ష పడింది అతనికి, జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం. అలాగా. ఇప్పుడంటే ప్రస్తుతం ఇంతకుముందు ఎలా ఉండేదంటే యావజ్జీవ కారాగారం అంటే 14 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు కొత్తగా యావజ్జీవం అంటే వాళ్ళు జీవితం బతికినంత వరకు జైల్లోనే ఉండాలి, అది యావజ్జీవం ఇప్పుడున్న ఇది ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు కోర్టు సెంటెన్సులు కూడా చెప్పండి, ఈ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ హీ లివ్స్ అంటారు, ఆ విధంగా ఈ మధ్య సెంటెన్స్ ప్రకటించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అన్న దాని గురించి కూడా చర్చలు జరుగుతాయి వాళ్ళ మధ్య. అంటే ఇది కోర్టు మ్యాండేటెడ్ కాదు, ఇది బయట జరగాల్సింది, అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఇది జరిగేది. అంటే ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, ఆ వ్యక్తి జీవించి ఉంటే ఎంత అమౌంట్ సంపాదించేవాడు, అంటే అతని ఆదాయం ఎంత ఉండేది, తర్వాత ఆ దేశంలో ఉన్న కస్టమరీ నామ్స్ ఏవైతే ఉంటాయో, పద్ధతులు ఏవైతే ఉంటాయో ఈ విధంగా నిర్ణయిస్తారన్నమాట. నిమిషా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక $1 మిలియన్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అని ఒక మనం వార్తలు వింటున్నాం, ఒక $1 మిలియన్. సో ఆ విధంగా ఇవ్వడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ ఫ్యామిలీకి నిమిషా యొక్క కుటుంబం సిద్ధమవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ వాళ్ళు ఇప్పటికైతే యాక్సెప్ట్ చేయలేదు, కానీ వాళ్ళ మధ్య చర్చలు జరుగుతుండడం, తర్వాత ఈ అబూబకర్ అన్న ఆయన ముందుకు రావడం, ఆయన యొక్క మధ్యస్థిత్వం వల్ల ఇది పోస్ట్పోన్ అయింది ప్రస్తుతానికి. సపోజ్ ఈ చర్చల తరువాత వాళ్ళు మాకు దియా యాక్సెప్టబుల్ కాదు అంటే మళ్ళా ఖిసాస్ అమల్లోకి వస్తుంది, అంటే ఐ ఫర్ ఐ, అంటే అమ్మాయికి మళ్ళా మరణ శిక్ష. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఆ తరువాత వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని గురించి ఆలోచించాల్సిన అంశం. సార్, ఇప్పుడు కిసాస్, దియా అనేవి కేవలం మనం అనుకుంటున్నట్టుగా ఇస్లామిక్ కంట్రీస్ లోనే ఉన్నాయా, మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నాయా, మిగతా దేశాల్లో కూడా ఇలాంటి క్షమాభిక్ష అవుట్ సైడ్ కోర్టు చర్చించుకోవచ్చు, కంపెన్సేషన్ ఇవ్వచ్చు అనేది? షరియా ఎక్కడైతే అమలవుతుందో ఆ సుమారుగా 50 దేశాలు ఉన్నాయి. 50 దేశాలలో ఈ షరియా అన్నది అమల్లో ఉంటుంది. అంటే షరియా అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖురాన్ నుంచి మరియు హదీత్ నుంచి తీసుకొని వాళ్ళ పీనల్ కోడ్ నిర్ణయిస్తుంది అనమాట. అంటే దానికి మూలం ఇవి, షరియా మూలం, ఆ మూలం నుంచి వీళ్ళు పీనల్ కోడ్ నిర్ణయిస్తారు, ఆ పీనల్ కోడ్ లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరుస్తారు అన్నమాట. అంటే కిసాస్, దియా ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఆ రకంగా ఈ విధమైన కాంపెన్సేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. అది ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి. మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా ఈ చర్చలు సఫలీకృతం అవుతాయో, ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా. ఎందుకంటే సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అన్నది కూడా ఒకటి ఏర్పాటైంది. శామ్యుల్ జిరోమ్ భాస్కర్ అనే ఆయన మెయిన్ నెగోషియేటర్. సో ఆ విధంగా ఈ అమ్మాయిని ఉరిశిక్ష నుంచి తప్పించాలి అన్నది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యాక్షన్ కౌన్సిల్ కూడా ఏర్పడింది.
సో ఆ విధంగా ఏంటంటే మన డిప్లొమాసీలో ప్రాబ్లం ఏంటంటే ఈ యమన్ లో హౌతీస్ ఉన్నారు, కానీ అది ఎక్కడ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కాదు. కాబట్టి వాళ్ళతో మనం డిప్లొమాటిక్ డిస్కషన్స్ అన్నవి కొద్దిగా ఎక్కడో ఒక చోట ఆటంకం. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ఏమనిందంటే ఈ అమ్మాయిని మీరు ఫండ్ రైజింగ్ ద్వారా, తర్వాత ఈ మధ్యస్థులు ఎవరైతే ఉన్నారో వారి చర్చల ద్వారా దీన్ని మీరు పరిష్కరించుకోండి అన్నది మేము పెద్దగా చేయలేమని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఏ దేశం మీద కూడా వాళ్ళ చట్టాలను బట్టి అక్కడ పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో అయితే సుప్రీంకోర్టు డెఫినెట్ గా దానిలో ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఫైనల్ గా మనకు ప్రెసిడెంట్, గవర్నరు వీళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఏ దేశాలలో ఏ విధమైన సిస్టమ్స్ ఉంటాయో ఆ సిస్టమ్స్ ని అవలంబించి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో ఈ దియా చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా అంగీకరిస్తారు. అది సపోజ్ అంగీకరించాలని కోరుకుందాం. అంగీకరించిన తర్వాత స్థానిక కోర్టులు ఏ విధంగా ఈ విషయంలో ఈ నిమిషా ప్రియాకు ఏ విధంగా రాబోయే కాలంలో ఎటువంటి శిక్ష ఉండాలి అన్నది కూడా వాళ్ళు నిర్ణయించే ఇది ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ ఇక్కడే ఇంకొక వాదన అనాలిసిస్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు హౌతీల మీద మనం అటాక్ అనేది చేస్తున్నాం, వాళ్ళ స్థావరాల్ని కూడా మట్టు పెడుతున్నాము, అక్కడ ఇజ్రాయెల్ కేమో సపోర్ట్ గా ఉన్నాం కాబట్టి హౌతీల ఫ్యామిలీ మీద ప్రెషర్ తీసుకొస్తారు. మీరు చెప్పినటువంటి దియా కాకుండా చేసే ప్రయత్నాలు అనేవి ఉన్నాయి. ఎవరైతే టువర్డ్స్ ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళ వైపు మనం లేము అనే మాట సార్. కానీ జనరల్ గా ఏంటంటే ఇది ఒక మహిళకు పడిన శిక్ష, అదొకటి మనం గమనించాలి. తర్వాత ఆ వ్యక్తి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేసి ఆ అమ్మాయి పాస్పోర్ట్ లాగేసుకొని ఆ అమ్మాయిని ఏకాకిగా చేసిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఓకే, ఇజ్రాయిల్ హౌతీస్ కు మధ్య కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది అక్కడ యుద్ధం. సో భారతదేశం యొక్క వ్యూ పాయింట్ ని ఈ కేసుతో లింక్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది అనుకుంటాను నేను. అంటే హౌతీస్ ఎందుకంటే అఫ్ కోర్స్ హౌతీస్ వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఆయన ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు దీనికి వెళ్ళడానికి, అది రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఈ ఫ్యామిలీకి మధ్య ఉన్న వాళ్ళ నిర్ణయం. కాబట్టి మీరు అంటున్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీద వీళ్ళు ప్రెషర్ పెట్టి దీనికి కిసాస్కే అగ్రీ చేయండి, దియాకు అగ్రీ చేయకూడదు అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దట్ మే బి ఏ జనరల్ గా పబ్లిక్ లో జరుగుతున్న వాదన అవ్వచ్చు. కానీ చూద్దాం, ఎందుకంటే ఈయన సున్నీ లీడర్ ఎవరైతే అబూబకర్ ఉన్నాడో ఆయన ఈజ్ టేకింగ్ ది కాస్ట్ ఇన్ ఏ లాజికల్ వే ఆయన తీసుకున్నాడు. ముస్లియార్ ఏపీ అబూబకర్ ఆయన కాంతాపురం ఆయన లీడ్ తీసుకున్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ స్టేజ్ కు వచ్చిందంటేనే ఒక పాజిటివిటీగా మనం ఆలోచించవచ్చు. ఆ తర్వాత ఏ విధంగా ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తారు అన్నది మనం చూడాల్సిన ప్రధాన అంశం.